అష్టాదశ శక్తి పీఠాల మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. లోక కళ్యాణార్థం హైదరాబాద్ కు చెందిన ఆంజనేయులు గురుస్వామి, బెంగళూరుకు చెందిన గీతా మాతాజీ చేపట్టిన ఆధునిక భగీరథ ప్రయత్నం విజయవంతమైంది. 9 నెలల పాటు కఠోర దీక్షతో సాగిన ఈ మహా తపస్సు ముగియడంతో మొదట చిలుకూరు బాలాజీని దర్శించుకుని అనంతరం శ్రీశైల క్షేత్రంలో తలనీలాలు సమర్పించి ముగింపు పలికారు. ఈ క్రమంలో ఆదివారం కృష్ణగిరి క్షేత్ర పీఠాధిపతి శ్రీ మహారాజా యోగి సద్గురు కృష్ణానంద స్వామి వారిని గురుస్వామి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సమీపంలోని గోశాలను సందర్శించి గోవులను పూజించారు. బాగున్నావా క్షేత్రం బాలగంగా తీర్థం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణానంద స్వామి మాట్లాడుతూ గత జన్మల పుణ్యఫలం ఆ దేవి అపార కృప ఉంటేనే ఇలాంటి మహాపాదయాత్ర సాధ్యమవుతుందని, లోక కళ్యాణార్థం ధర్మస్థాపనకై చేసిన ఈ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుందని సద్గురువులు కొనియాడారు. అనంతరం గురుస్వామి దంపతులకు శాల్వాతో ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలు సమర్పించి ఓడి బియ్యం నింపి ఆశీర్వదించారు. జై గురుదేవ, జై సిద్ధేశ్వర స్వామి. ధ్యానమూలం గురుర్మూర్తిం, పూజమూలం గురుం పదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుం కృప. నారాయణ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురుం పరంపరం. నా గురుదేవులైన పూజ్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు. నా గురుదేవుల వారి ఆదేశానుసారం, నా గురుదేవుల వారి కృపా కటాక్షాల వల్ల నేను 18 శక్తిపీఠాల పాదయాత్ర చేయడానికి సంకల్పించాను. ఆ సంకల్పంలో గురువుల కృప, సిద్ధగురువుల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం పూర్తిగా చేయడం జరిగింది. నా పేరు ఎం అంజనేయులు యాదవ్ ఫ్రమ్ హైదరాబాద్. నా భార్య ఎం శిరీష, నా కూతురు ఎం ప్రవళిక. పాదయాత్ర నేను 18 శక్తిపీఠాలు పాదయాత్ర వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ లేక కొన్ని రోజులు ఆగడం జరిగింది. ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత బెంగళూరు నుండి మొదలుపెట్టి శ్రీలంక టు కాశ్మీర్ వరకు, POK వరకు, పాకిస్తాన్ వరకు వెళ్ళాలని అనుకున్నాం. పాకిస్తాన్కు పాస్పోర్ట్ వీసా రాలేదు. అందుకొరకు POK వరకు వచ్చేసి ఆపేశాం. ఈ 20 రాష్ట్రాలు ఒక దేశం పూర్తిగా పాదయాత్రలో 25,200 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఇది 8 నెలలనే చెప్తున్నాం. ఎందుకంటే 8 నెలల 28 రోజులు 29 రోజులు అయింది. పూర్తి 9 నెలలు కాలేదు కాబట్టి 9 నెలలు చెప్పలేదు. అందుకొరకు ఇన్ని రోజులు పాదయాత్రలు చేస్తూ ఎన్నో అరణ్యాలు, సముద్రాలు, నదులు, ఎన్నెన్నో నదులలో స్నానం చేసే భాగ్యాన్ని నా గురుదేవులు నాకు కల్పించారు. ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలు కాదు, అది ఇష్టంగా మేము పాదయాత్ర చేయడం జరిగింది. పులులు కనపడ్డాయి, సింహాలు కనపడ్డాయి, ఎలుగుబండ్లు కనపడ్డాయి. మాకు ఆహారం లేదు, నీళ్లు లేదు. ఇవన్నిటికీ పరీక్ష అనుకొని మేము పాదయాత్రగా బయలుదేరాం. ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ఉంటే, ఆ పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు కొన్ని కోరికలతోనే మొదలుపెట్టాను. పాదయాత్ర ముగింపుకు వచ్చేటప్పుడు ఈ కోరికల మీద విరక్తి చెందిపోయింది. ఇదేనా అనే ఆలోచనలోకి వచ్చేసి అవి కొన్ని నేను వీడియో ముఖంగా చెప్పలేను. కొందరు సిద్ధులు, యోగులు, సిద్ధగురువులు, పురుషులు, పుణ్యాత్ములు, పురుషులు, దేవతలు కొన్ని ఆలోచనలతో కొన్ని చెప్పడం జరిగింది. అవి చెప్పి వాళ్ళే కొందరు మాలలు వేయడం జరిగింది. కపాల మాలలు, రుద్రాక్ష మాలలు, పగడాల మాలలు, ముత్యాల మాలలు, ఒక్కొక్క గారు వాళ్ళు ఏది తోస్తే అది చేసి వాళ్ళు వేసేస్తే అవన్నీ ఇప్పటికీ 5 కిలోలు 6 కిలోలు ఉంటాయి. అటువంటి మాలలున్నా కొన్ని మాలలు వేసుకొని తిరగడం జరుగుతుంది. ఈ పాదయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత శ్రీశైలంలో పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత చిలుకూరి బాలాజీ ఆత్మ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ ఆంజనేయులు స్వామి వారు 25,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జ్యోతిర్లింగాలు పన్నీరు ఈ శక్తిపీఠాలు కూడా చేసుకొని పాదయాత్రతో శ్రీశైలం నుంచి ప్రయాణమై తిరిగి శ్రీశైలం వచ్చి అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసుకొని అక్కడ నిత్య విరమణ చేసి కృష్ణగిరి క్షేత్రానికి ఆదివారం రోజు వచ్చారు. ఇక్కడ దానికి కూడా ఇక్కడ క్షేత్రం నుంచి వడికి అమ్ముకుని పోసి మళ్ళీ యథావిధంగా కేదార్నాథ్ అమర్నాథ్ మా గురువు గారి అక్కడి నుంచి పోవాలి పోయొచ్చాడు ముందు కేదార్నాథ్. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది కాబట్టి అమర్నాథ్ యాత్రకు
మళ్ళీ ప్రయాణం అవుతున్నాడని తెలియజేశాడు. కాబట్టి ఆయన పైన ఆ కేదారేశ్వరి కృప, అమర్నాథ్ కృప, ఆ పరమశివుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.